రైట్, కేరళం ముఖ్యమంత్రి పీఠం ఎవరికన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కేరళం సీఎం ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. అధిష్టానం పంపినటువంటి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు అజయ్ మాకెన్, అలాగే ముకుల్ వాస్నిక్, దీపాదాస్ మున్షి ఇప్పటికే కేరళలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితాల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. కేరళం సీఎం ఎంపీకే ఎజెండాగా ఖర్గే నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఇక పరిశీలకులు అందించినటువంటి నివేదిక ఆధారంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. అన్నది ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. దాదాపు 10 రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా సీఎం అభ్యర్థి ఎవరు అన్నది మాత్రము ఇప్పటి వరకు కూడా అంటే ఇక్కడ మనకు సీఎం ఎవరు అన్నది కూడా ఇప్పటి వరకు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటిది. రాహుల్ గాంధీ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇటు కేరళకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. దాదాపు చాలా కీలకమైనటువంటి సమావేశము. ఈ సమావేశంలో కేరళకు సంబంధించినటువంటి ముగ్గురు పేరు చాలా ప్రముఖంగా వినపడుతుంది. అటు కేసీ వేణుగోపాల్ కి సంబంధించినటువంటి పేరు వినపడుతుంది. మరి ఇద్దరు సీనియర్ నాయకులు దాదాపు 10 రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా కేరళ సీఎం ఎవరు అన్నది ఉత్కంఠతో. ఎందుకంటే ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్ కూడా సీఎం అభ్యర్థిని కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం కూడా అయ్యింది. అటు మనకు పశ్చిమ బెంగాల్, అస్సాం కూడా కంప్లీట్ అయింది, తమిళనాడు కూడా కంప్లీట్ అయింది. కానీ కేరళకు సంబంధించింది ఇప్పటి వరకు 10 రోజులైనా కానీ ఇంకా సీఎం అభ్యర్థి ఇక్కడ నిర్ణయించకపోవడం అన్నది మల్లికార్జున ఖర్గే నివాసంలో దాదాపు చాలా కీలకంగా జరుగుతున్నటువంటి సమావేశం. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎవరు అన్నది దీనికి సంబంధించినటువంటిది 5వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇటు కేసీ వేణుగోపాల్కి సంబంధించినటువంటిది రాహుల్ గాంధీ మద్దతు, తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటిది కీలకంగా కూడా సపోర్ట్ కూడా ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 60 మందికి పైగా కూడా ఇటు అంటే ఇక్కడ కేసీ వేణుగోపాల్కి మద్దతు ఇస్తున్నారు అన్నటువంటిది. ఇక్కడ మరి ఇంకొకటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడ చాలా కీలకంగా పేరు వినపడుతుంది. ఇక్కడ ఇద్దరు అంటే ఈ సతీశన్ అన్నటువంటిది ఇతడు కూడా చాలా కీలకంగా ప్రతిపక్ష నేతగా కేరళలో అంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఇటు అంటే ప్రభుత్వం ఏర్పడే దిశగా కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అక్కడ కార్యకర్తల నుంచి కూడా దాదాపు పోరాటం చేశాను, ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా నేను చేశాను అంటూ కూడా సతీష్ను ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ఇక్కడ చెప్తున్నటువంటిది. మరొకటి రమేష్ చెన్నితాల కూడా ఇతడు చాలా సీనియర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడరు. ఖచ్చితంగా ఇదే చివరి అవకాశము, ఖచ్చితంగా నేనే సీఎం అంటూ కూడా ఇక్కడ మరొకటి చెప్తున్నటువంటి. కానీ ముగ్గురులో ఎవరు కేరళ సీఎం అన్నది మాత్రం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటిది. లోపల ఇక్కడ మల్లికార్జున ఖర్గే నివాసానికి ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కేరళకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదికగా కూడా మకాం వేసి ఇక్కడ కీలకమైనటువంటి చర్చలు. మరికొద్దిసేపట్లో ఇక్కడ చాలా కీలకంగా జరిగేటటువంటి సమావేశంలో కేరళ సీఎం ఎవరు అన్నది మాత్రము కీలకంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ అవిదేశ్తో ఢిల్లీ.